ఇప్పుడు మనము పాలకూర పప్పు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. కందిపప్పు 1 కప్పు, 1/2 కప్పు కందిపప్పు, 4 కట్టలు చక్కగా కాడలు తీసేసి ఓన్లీ ఆకుల వరకు ఒలుచుకున్నాం మనము. 4 కట్టలు పాలకూర, ఒక 5 టమోటాలు చిన్నవి, ఒక 50 గ్రాముల పచ్చిమిరపకాయలు, అంటే 10 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము. ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాం. ముందు అన్నీ సన్నగా ఇలా తరుక్కోవాలండి. ఇవి టమోటాలు వచ్చి తొడుగుని తీసేసుకొని, గ్రీన్ తొడుగుని తీసేసుకొని సన్నగా ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇది కందిపప్పు బాగా 2-3 సార్లు కడుక్కున్నామండి. ఇప్పుడు ఇది కుక్కర్లో వేసేసుకున్నాము. కందిపప్పు వచ్చి కొలత 125 గ్రామ్స్ అండి. ఇది 4 కట్టలు కదా పాలకూర. మనం పాలకూర కూడా 3-4 సార్లు వాటర్ పోసి మరిగిన్ని వాటర్లో కడుక్కోవాలి. ఇవన్నీ ముందుగా అన్నీ కుక్కర్లో వేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసేసుకుందాము. అలాగే సన్నగా తరుక్కున్న టమాటాలు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, ఇది చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఇది పెద్ద గ్లాస్ అండి. ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసు వాటర్ పోసుకుందాము. 1 2 ఇంకా దీంతో ఇంకో సగం గ్లాస్ పోసుకుందాము. ఇదిగోండి సగం గ్లాసు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని చక్కగా 6 కానీ 7 కానీ విజిల్స్ పెట్టుకుందాం. ఎందుకంటే పప్పు మెత్తగా ఉడకాలి కాబట్టి. కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయిందండి. విజిల్ ఇట్లా తీసి చూద్దాము. చక్కగా మెత్తగా ఉడికిపోయింది పప్పు. ఈ పప్పులో వాటర్ అన్నీ వేరే బౌల్లోకి ఉంచుకొని అప్పుడు సాల్ట్ వేసుకొని ఎనుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. 2 స్పూన్స్ వేసాం కదా. ఇప్పుడు చక్కగా పప్పు గుత్తితో పప్పు మెత్తగా చిరుముకుందాము. ఇది పులుసులో పొడి అండి. ఇది వేసుకొని పప్పులో ఎనుపుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసులో పొడి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా పచ్చనిపప్పు దోరగా వేపుకొని మిక్సీకి పట్టుకున్న పౌడర్ ఇది. ఇది వేసుకున్నామంటే పప్పు కూడా రుచిగా ఉంటుంది. వేసి చక్కగా ఇట్లా మెదిపామంటే మొత్తం బాగా కలిసిద్ది. పప్పు మెత్తగా మెదిగిపోయింది కాబట్టి తిరగమాత పెట్టుకుందాము. ఇప్పుడు పప్పులో వాటర్ పక్కన ఉంచి పెట్టుకున్నాం కదా, ఇవి చక్కగా ఇందులో పోసేద్దాము. ఇందులో పోసేసి ఇప్పుడు పాలకూర పప్పు చక్కగా మెదిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పప్పుని తిరగమాత పెట్టుకుందాం. ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని తిరగమాతకి ఆయిల్ వేసుకుందాము.
1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూను జీలకర్ర. ఆవాలు, మెంతులు, జీలకర్ర, మెంతులు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వేడి తగ్గుతుంది. షుగర్ ఉండే వాళ్ళకి మెంతులు అనేది పంటికి తగిలినా కూడా ఇబ్బంది లేదు, కొద్దిగా చేదు ఉంటుంది, పెద్ద చేదు ఉంటుంది, వేగిద్ది కాబట్టి. జీలకర్ర అంటే అలాగూ జీర్ణశక్తికి మంచిది కాబట్టి పోపులో జీలకర్ర కూడా 1 గ్రాము ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ చిటపట్లు ఆడాక ఒక చిన్న తెల్లగడ్డ పాయలు ఇవి తొక్కు తీసుకొని చక్కగా చిదుముకున్నాము. ఇది మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా ఇలా తరుక్కున్నాము. ఇది వేసేద్దాం. ఇది చిన్నవి 2 ఎండుమిర్చి అండి, ఇలాగా చిన్నవిగా తుంచుకున్నాము. కరివేపాకు లేదండి ప్రస్తుతానికి ఇంట్లో, అందుకే వేయలేదు. ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాము. అన్నీ వేసాం కదా, చక్కగా అన్నీ ఒకసారి కలుపుకున్నాము. ఉల్లిపాయలు, వెల్లుల్లి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకున్నాము. అప్పుడే తిరగమాత అనేది మంచిగా స్మెల్ వస్తుంది, పప్పులో టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకున్నాము. వర్షాకాలం అండి, ఆకుకూరలు చక్కగా నీట్గా చూసుకొని వలుచుకోవాలండి. వెనక ముందు ఆకు తిరగదిప్పు, ఎందుకంటే చిన్న చిన్న నత్తలు అలాంటివి ఉంటాయి, పురుగులు. అందుకని జాగ్రత్తగా వర్షాకాలం, ఈ చలికాలం కానీ ఆకుకూరలు అనేటివి జాగ్రత్తగా వలుచుకోవాలి చూసుకొని. మామూలుగా పాలకూర పప్పులో మనకి టమాటాలు వేయకూడదు అని చాలామందికి అనిపిస్తుంది. మనం ఎక్కువ ఏమి వేయం కదా, ఎప్పుడో తింటాం పాలకూర పప్పు. చిన్న చిన్నవి 5 టమాటాలు వేసాం అంతేను. గ్రీన్ తీసేస్తే ఏ భయం ఉండదండి. టమాటాకి ఆ గ్రీన్ తీసేసామంటే స్టోన్స్ అలాంటివి ఏమి ఏర్పడవు. పాలకూర కూడా రోజు మనమేం తినం కదా, అందుకని చక్కగా చిన్న చిన్న టమాటాలు వేసుకొని పప్పు ఎప్పుడైనా చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. టమాటా వేయకపోతే పప్పు రుచిగా ఉండదు కదండి, అందుకని మోయినంగా చిన్న టమాటాలు వేసుకొని ఇది ఇప్పుడు పోపు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇది పప్పులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఈ తిరగమాత అంతా ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు చివరిగా మనము సన్నగా ఉంచుకున్న కొత్తిమీర వేసుకున్నామండి. ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ పాలకూర పప్పు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా సేమ్ ఇలాగే నేను చెప్పిన ప్రాసెస్లోనే తయారు చేసుకొని తిని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి.